కొత్తగా మరిన్ని బీసీ గురుకులాలని ఈరోజు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ప్రతి మండలకు బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు సాధ్యం కాదు. ఈ కసరత్తు అయితే వేగవంతం చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిని అయితే ఆదేశించారు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పరిశీలన జరిపేందుకు ప్రతిపాదనలు అయితే సూచించారు. గురుకులాల కోసం డిమాండ్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 292 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున అండగా డిమాండ్ మేరకు పలుచోట్ల అదనంగా ఏర్పాట్లు అయితే చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా పెద్ద సంఖ్యలో బీసీ గురుకులాల కోసం డిమాండ్ ఉంది. ఏటా అడ్మిషన్ల సమయం వేల నుంచి బీసీ గురుకుల సొసైటీ కార్యక్రమంపై పరిపాటిగా మారిందని, ఈ కార్యక్రమంలో మండలాల్లో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మరి కొత్తగా బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కార్యాచరణ అయితే ప్రణాళిక చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలన్నీ ఎక్కడ ఉన్నాయో మండల వారీగా విభజిస్తే ఏ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేయాలి తదితర అంశాలను తేల్చి ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు కార్యాచరణ రూపొందించాలని బీసీ గురుకుల సొసైటీ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పుకొచ్చాడు. సో మరి మండలానికి ఒక పాఠశాల హామీలలో భాగంగా సర్కార్ కసరత్తు, మంత్రి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన బీసీ గురుకుల సొసైటీ అని కూడా మరి ఈరోజు మనకి పత్రికా ముఖంగా అయితే అప్డేట్ అయితే వచ్చింది. మరి కొత్తగా మరిన్ని బీసీ గురుకులాలు మరి వస్తాయా రాదా అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇవన్నీ నెరవేరుస్తుందా నెరవేరదని మనకైతే త్వరలో అయితే అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఈ 100 రోజుల్లో ప్రజాపాలన భాగంగా మరి వీటిని కూడా నెరవేరని చూడాల్సి ఉంది.